ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ఈ నెల 1వ తేదీన కర్నూలులో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించిన విషయం మీకు తెలిసిందే. ఆ హత్య నేపథ్యంలో ఒక హత్యనైతే ఈరోజు 1 టౌన్ పోలీసులు చేయడం జరిగింది. ఆ నిందితులను అయితే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో 1 టౌన్ సిఐ పార్థసారథి గారు ఉన్నారు. వారిని మహిళలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ చెప్పండి సార్, ఈ కేసు విషయాలు అంటే కేసు వివరాలు ఏంటి, అంటే హత్యకు గల కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు ఏ మోటతో ఈ హత్య చేశారు సార్? ఓకే, హత్యకు 1వ తారీఖు ఇది సాయంత్రం నమాజ్ టైం అయిపోయిన తర్వాత 7:03కి జరిగింది. దీనికి ప్రధాన కారణము వాళ్ళు అంటే ఇంతకుముందు ఈ డిసీజ్డ్ పర్సన్ ఎవరైతే ఇజాజ్ ఉన్నారో వాళ్ళు అక్కడ గనిగల్లో నివసించేవాడు. ఇప్పుడు అతను ఎన్ఆర్పేటలో ఉంటున్నారు. వాళ్ళకి పాత గొడవలు, ఈ గనిగల ఆధిపత్యం కోసం అట్లా వాటి మీద జరిగాయి. వాళ్ళు శుక్రవారం వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా ఈ ఇర్ఫాన్ వాళ్ళ నాయన్ని, ఇర్ఫాన్ని, తర్వాత వీళ్ళందరినీ కొంచెము చెడ్డ మాటలతో మాట్లాడి వాళ్ళని ఘర్షణ పడడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని తర్వాత ఇతను మా నాయన్ని ఇంత వయసులో కూడా ఇట్లా హ్యూమిలియేషన్ చేసి తోయడం జరిగింది కాబట్టి మేము వీళ్ళ ఆధిపత్యం ఏమి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి అనే ఉద్దేశంతో అది మనసులో పెట్టుకొని ఇతన్ని రెక్కి చేసి ఎక్కడ పోతాడు. ఇతను షాపు మన బజార్లో ఉంది, గోల్డ్ షాపు. అటు నుంచి మసీదు, రాధాకృష్ణ థియేటర్ దగ్గర మసీదు ఉంది, అటుకు వచ్చిపోయి చూసి ఆ టైంలో వీళ్ళు అది ప్లాన్ వేసుకొని చేయడం జరిగింది. చేసిన వెంటనే వీళ్ళు పారిపోవడం జరిగింది. మేము మా 1 టౌన్ పోలీసులు, తర్వాత 2 టౌన్ క్రైమ్ పార్టీ, డిఎస్పీ సార్ క్రైమ్ పార్టీ, ఆ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు రాత్రే మనము ఈ లొకేషన్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళలో కానీ జహీన్ అనే వాడిని పట్టుకొని నెక్స్ట్ డేని పట్టుకొని రావడం జరిగింది. వాని ద్వారా మిగతా ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం టోటల్గా 5 మంది ముద్దాయిలు. దీంట్లో ఇర్ఫాన్, ఇమ్రాన్, ఇర్ఫాజ్ అండ్ జహీన్ అండ్ యూసఫ్. ఇప్పుడు మనం 3 అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆ గల్లీలో ఉండే పాత కొట్లాటలు, వీళ్ళు ఎక్కడో పోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవలు ఏమి వీళ్ళ ఆధిపత్యం అనే దాని మీదే, దాన్ని దృష్టిలో పెట్టుకొని, దాన్ని మనసులో పెట్టుకొని మా ఇంటికి వచ్చి మాకే వీళ్ళు సవాళ్ళు ఇట్లా విసురుతారు అనే ఉద్దేశంతో వాళ్ళని అది చేయడం జరిగింది. కేవలం కుటుంబ నేపథ్యంలోనే హత్యలు జరిగాయంటారు. అంటే గతంలో వీళ్ళకి ఇప్పుడు ఏ ముద్దాయిలు అయితే ఉన్నారో గతంలో వీరిపై ఏమైనా కేసులు ఉన్నాయా సార్? వీరిపైన ఎలాంటి కేసులు లేవు. వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా రౌడీ షీటర్ సలీం అని, అతను 84 ఇయర్స్. వీళ్ళ మీద ఎలాంటి కేసులు అయితే ఏం లేవు. పాత కేసులు, క్రైమ్ కానీ ఇట్లా అయితే ఏం లేవు. వీళ్ళు చిన్నగా వీళ్ళు అక్కడ అదే ఈ బెదిరించడం అట్లా చేయడం జరిగేదాన్ని బట్టి వీళ్ళిద్దరు డిసీజ్డ్ ప్లస్ అంతా బంధువులు. చిన్న గొడవలకి వీళ్ళు ఇది పెద్దది చేసుకొని చేయడం జరిగింది. ఒకటే రోజు 2 హత్యలు అయితే జరిగినాయి ఆ రోజు. అంటే కర్నూలులో సంచలనం, అంటే ప్రజలు భయాందోళన కొనే పరిస్థితి సార్. అంటే ఈ హత్యలు అంటే దొంగలు కూడా కర్నూలు నగరంలో ఈ మధ్య హల్చల్ సృష్టిస్తున్న విషయం అయితే తెలిసిందే. సో దీని మీద అంటే ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారు సార్? మనము దీని మీద అంటే గట్టిగా ఇప్పుడు రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్లు కానీ ఎవరున్నా వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మీద కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ప్రతి సండే ప్రతి స్టేషన్ పరిధిలోనూ ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం, డిఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరిని పిలువుకోకుంటే వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ మూవ్మెంట్స్ ఏమనేది కూడా కంపల్సరీగా వాచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ అనేది మొత్తం జిల్లా అంతటా జరుగుతుంది. ఇక్కడ మా పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతుంది. అదే నిఘా వ్యవస్థ ఏమైనా బలోపేతం చేస్తాను సార్? అంటే మన ఎస్పీ సార్ చెప్పినట్టే సీసీ కెమెరాలు అనేవి నూతనంగా అమర్చారని చెప్తున్నారు. అంటే సిటీ అవుట్స్కట్స్లో కూడా ఏమన్నా కెమెరాలు కొత్తగా ఏమైనా అమర్చారా సార్? ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ కెమెరాలు ఉన్నాయి. తర్వాత ప్రతి స్టేషన్ పరిధిలోనూ దాదాపు అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రతి చోట కెమెరాలు పెట్టుకోవడం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అవేర్నెస్ చేసి ఇంకా పెట్టేయడం కూడా జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు మళ్ళా కొత్తగా కేఎంసీ వాళ్ళు కూడా పెట్టారన్నారు సార్. మొన్ననే మీటింగ్ పెట్టి మినిస్టర్ గారు, ఎస్పీ సార్ గారు ఇవి మొత్తం అంటే నైట్ కూడా విజిబిలిటీ బాగా వచ్చేదానికి, మా ఫేస్ ఐడెంటిఫికేషన్ కానీ నంబర్ ప్లేట్ కానీ వచ్చేదానికి ఇప్పుడు ప్రతి అవుటర్ రోడ్లో అవుటర్ రింగ్, ఇన్నర్ రింగ్ అని పెట్టి అంటే టౌన్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక చోట వాళ్ళు ట్రాక్ చేయబడడానికి ఇంకా కెమెరాలు పెట్టడం జరుగుతుంది.
సార్ ఈ మర్డర్ అయితే ఏదో జరిగిందో రాధాకృష్ణ థియేటర్ దగ్గర ఆ పర్సన్ ని అసాల్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అతను దాదాపు గంట సేపు అక్కడే ఆ వ్యక్తి అక్కడ ఇబ్బంది పడడం జరిగింది. కానీ ఎవరు కూడా ప్రజలు స్పందించలేదు. అంటే దీనివల్ల అంటే పోలీసులకి ఏదైనా హెల్ప్ చేస్తే భయం, మమ్మల్ని మళ్ళీ కోర్టు చుట్టూ సాక్ష్యాలంటూ తిప్పుతారనే ఆ భయం ఉంటుంది కదా సార్. ఆ ప్రజల్లో ఆ భయం పోగొట్టి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉంటుంది కదా సార్. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మానవత్వంతో మనం మనిషికి హెల్ప్ చేస్తేనే అది ఒక మానవత్వం అవుతుంది. ఒక మనిషిని బతికిచ్చామంటే కాబట్టి ప్రజలు కూడా దీనిలో ఎవరైనా మనం ఆపదలు ఉంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. కాబట్టి దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తరఫున కంపల్సరీగా మేము కృషి చేస్తాం. అంటే ఇప్పుడు హెల్ప్ చేసిన వారి మీద ఎటువంటి అంటే వాళ్ళకి భయాందోళన ఉంటాయి సార్. అంటే వాళ్ళని మరి మీరు ఎన్నిసార్లు అంటే అసలు కోర్టుకి రావాల్సి ఉంటుంది సాక్ష్యం చెప్పడానికి అని చెప్పి ఆ భయాలు మీరు ఎలా తొలగిస్తారు? అంటే ప్రతిసారి అవసరం ఉండదు కోర్టుకి. ఇప్పుడు కోర్టుకి ఎవిడెన్స్ అనేది ముఖ్యము. ప్రతిసారి ఏం అవసరం ఉండదు. అది ట్రయల్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఉంటుంది. ఆ భయం కూడా మనం ప్రతిదానికి ఎస్కార్ట్ కానీ అట్లా భయం ఏం అవసరం లేదు. ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడే అసలు నిందితులు లోపల పోతారు. కాబట్టి ప్రజలు అవేర్నెస్ ఏముండదు. అట్లాంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, భయపెట్టడం వాళ్ళ మీద కూడా. కాబట్టి ప్రజలు అవేర్ కొంచెం అయ్యి అంటే తోటి మనిషికి సహాయం చేయడం అనేది అంటే ప్రాణం కాపాడడం, తర్వాత జస్టిస్ కోసం చెప్పడమే. కాబట్టి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ కల్పించి డెఫినెట్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తుంది. సంచలనం కలిగించిన ఈ మర్డర్ కేసు దాదాపు ఒక వారంలోనే ఛేదించారు సార్. అంటే మీ టీం ఎంతమంది పాల్గొన్నారు? అంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ ద్వారా ఈ టీం మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు? ఓకే, మా ఎస్ఐ గారు తిమ్మారెడ్డి, తర్వాత మేము, మా క్రైమ్ పార్టీ. దీనికి తోడు అంటే నేను కొత్తగా వచ్చాను. యాక్చువల్లీ ఈ జిల్లాకేం కొత్త కాదు. నేను ఆదోన్లోని చుట్టుపక్కల చేసాము. అంటే టౌన్ మీద కూడా అవగాహన ఉంది. తర్వాత ఇంతకుముందు తబ్రేజ్ 3 టౌన్ సిఐ గారు, రాజారావు, వీళ్ళు అందరూ సహాయంతో మా క్రైమ్ పార్టీలు సైంటిఫిక్ ఎవిడెన్స్తో మేము యాక్చువల్గా ఆ రోజే వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి దానికి కొంచెం టైం పట్టింది. ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా ఎస్పీ సార్ డైలీ గైడెన్స్ ద్వారా, డిఎస్పీ సార్ గైడెన్స్ ద్వారా వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.